అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు తీయకు ఊరుకోండి. మొత్తం వచ్చేస్తాయి మేడం. వస్తే వచ్చాయి, వచ్చినప్పుడు తీరిగ్గా రంగు వేసుకుంటారు గానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. అబ్బా నాకు తెలియక అడుగుతాను. వెళ్ళిపోతాడు. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి, వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏనాని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్ లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళినప్పుడేమో గేట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. రే నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరీ రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? రా మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి.